ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియోకి తీయడానికి గల కారణం ఏంటంటే పాస్టర్ మా ఆత్మీయ తండ్రి దైవజనులైన షాలేం అన్న మీద చాలా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇందు నిమిత్తమై మేము మాట్లాడవలసి వస్తుంది. మీకేం రూల్స్ ఉన్నాయండి ప్రియా చౌదరి గారు? మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎవరినైనా వచ్చి ఒక కుటుంబాన్ని ఆదరించారా, పోషించారా, బలపరిచారా, నేనున్నానని ధైర్యాన్ని ఇచ్చారా? లేదు. పోనీ ఎవరికైనా తోడ్పాటు అందించారా? అది లేదు. సరే, మీరు అట్లా ఉంటే పార్వతి గారు మాట్లాడుతున్నారు. ఆవిడ ఎక్కడెక్కడో ఉండి వీడియోలు చేసి మాట్లాడుతున్నారు కానీ అసలు ఏం దేని గురించి అన్నారు, అసలు ఏంటి అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలుసుకోకుండా ఏదో ఒక షార్ట్ ని చూసేసి ఆ బజార్ సంబంధులు అని చెప్పేసి అది అన్ని అంటా ఉన్నారు. ఎక్కడో ఉండి కూర్చొని మాట్లాడడం కాదండి, ఏదన్నా నిజం తెలుసుకొని మాట్లాడాలి. అంతకుముందు మణిపూర్ లో జరిగింది అయితే మీకు గుర్తుకు రాలేదు అంటే అప్పుడు మీరు అంటే నిద్రపోతున్నారేమో నాకు తెలిసినంత వరకు. అంటే కళ్ళుండి కనపడలేదేమో, చెవులుండి వినపడలేదేమో, మాట రాలేదేమో. అంటే మణిపూర్ లో ఆవిడ ఒక స్త్రీ కాదేమో. సరే, అది పక్కన పెడదాం. మరియమ్మ తల్లి గారు ఆవిడ స్త్రీనే కదా, ఆవిడ గురించి మాట్లాడలేదు. ఒక్కొక్కరు అంటా ఉన్నారు. అసలు ఆ మాటలు వినడానికి కూడా చాలా చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అప్పుడు రాలేదండి మీరు సోషల్ మీడియా ముందుకి, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మా దేవజనుల్ని ఇట్లా నిందలు వేస్తా ఉన్నారు. అప్పుడు వచ్చి మాట్లాడుంటే బాగుండేది కదా, ఇంత దూరం అసలు వచ్చేది కాదు. అప్పుడు మాట్లాడకుండా వచ్చేసి ఇప్పుడు వచ్చి దేవజనులు ఇట్లా అన్నారు, జైల్లో పెడతాము, అరెస్ట్ చేస్తాము. ఏందండి ఇవన్నీ? ఏదన్నా చేసేటప్పుడు మాట్లాడే ముందు మాట ఏదైనా కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. అరే ఎవరిని అంటున్నాము, ఎందుకు అంటున్నాము, అసలు రీజన్ ఏంటి అని అది ఇది తెలుసుకోకుండా ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. జైల్లో పెడతాము, అరెస్ట్ చేస్తాము, ఉండాల్సిందే. ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని హైందవ స్త్రీలని లేకపోతే ముస్లిం సోదరులని ఎవరైనా అంటే మీరు రండి. మా దేవజనులు మా గురించి చెప్తున్నారు, మనం ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్తున్నారు. అలాంటిది మీరు దాన్ని తీసుకొని తప్పు పట్టేసి మమ్మల్ని అన్నారు, మమ్మల్ని తిడుతున్నారు. మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి. అంతెందుకు, మేమే ఉన్నాం, మా యవనస్తులమే ఉన్నాము. దైవజనుల మాటలు విని మా జీవితాలు ఎలా ఉన్నాం? లోక సంబంధంగా యవనస్తులను చూడండి మీరు, వాళ్ళు ఎలా ఉన్నారు? ఇదేదో గొప్ప కోసం కాదండి చెప్తున్నా. మేము మా దైవజనుల మాటలు విని మేమెంత ఆత్మీయంగా మేలు పొందుతున్నామో మాకు తెలుసు. అలాంటిది ఏం తెలుసుకోకుండా వచ్చేసి మాట్లాడి జైలుకి ఇడుస్తాము అలా అంటే అలా మాట్లాడుతున్నారు. ఇక నుంచైనా అలా మాట్లాడడం ఆపేయండి. ఏదైనా తెలుసుకొని మాట్లాడండి. ఈ దైవజనులైనా ఏ దైవజనుల గురించైనా అలా మాట్లాడొద్దు. స్త్రీని మేము గౌరవిస్తాము, స్త్రీ అంటున్నారు. మేము ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నామండి, మణిపూర్ లో జరిగినప్పుడు మీరు అందరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు నిద్రపోయారా? వచ్చి అప్పుడు రావచ్చు కదా, ఆవిడ ఒక స్త్రీయే కదా. మరియమ్మ తల్లిని అన్నారు, ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా. సరే, ఆవిడ క్రైస్తవురాలో హిందూరాలో పక్కన పెట్టేసేయండి. స్త్రీకి మేము న్యాయం జరిగిస్తాం అది ఇదని మాట్లాడుతున్నారు. ఏమమ్మ పార్వతమ్మ, మీరు కూడా చెప్పండి వచ్చి. ఆ కరాటి కళ్యాణి గారు ఉన్నారు, ఆవిడ ఎక్కడో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక దైవజనుడే ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అని ఏమీ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేకనా? మాకు నోరు లేకనా? మేమెందుకు? దేవుడు ఏమన్నాడు? తగ్గించుకొని ఉండమని చెప్తున్నాడు మాకు. మేము అదే చేస్తున్నాం. అంతేగాని అసలు ఒక్కొక్కరు ఎవరు తెలియని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఆఖరికి అంతెందుకు క్రైస్తవులో కూడా దైవజనులే మాట్లాడుతున్నారు. అలా అనడానికి దైవజనులందరూ నేను ఒక్కడే చెప్పదలుచుకుంటున్నాను, మనతోటి దైవజనుడు ఆయన అన్నది కరెక్టే, అది మనందరికి తెలుసు. దైవజనుడు అన్నది మన క్రైస్తవ బిడ్డల గురించి. అంతేగాని కొంతమంది సేవకులు వచ్చి ఆయన్ని అనవసరమైన మాటలు, పూల గురించి మనకెందుకు, అది ఇదని చాలా దైవజనులు అంటా ఉన్నారు. వాళ్ళకి ఒక్కటే సమాధానం, ఇప్పుడు మన సంఘాన్ని నడిపించబడుతున్నారు దైవజనులు, స్త్రీలు కానీ పురుషులు కానీ, మన బిడ్డలు, దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలు వస్తున్నప్పుడు వాళ్ళు దేవుడి రాజ్యానికి చేర్చబడాలంటే మనం చెప్తాం కదా, కొన్ని మాటలు చెప్తాం. దేవుడికి విధేయులై ఉండాలి, దేవుడికి ఇలా ఉండాలి, దేవుడికి ఇట్లా చేస్తే ఇష్టపడతారని మనం కొన్ని మాటలు చెప్తున్నాడు. అలాగే దేవజనుడు మాకు చెప్తున్నాడు. అంతేగాని కొంతమంది దేవజనులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ అవన్నీ వేస్ట్ మాటలు, మనం పట్టించుకోకూడదు, టైం వేస్ట్, అసలు ఎంత అది ఇదని మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం దైవజనులుగా మీకు అది కరెక్టేనని మేము అడుగుతా ఉన్నాం. అది కరెక్ట్ కాదు కదా.
దైవజనులు తోటి దైవజనులు ఆ ఇట్లా నిందల పాలవుతా అంటే మీకు చేతనైనంత వరకు వస్తే మాట్లాడండి, లేకపోతే గమ్మున కూర్చోండి. అంతేగాని వచ్చి పాస్టర్ గారు అట్లా అనడం తప్పు కదా, మీతోటి దాసులే కదా వాళ్ళు కూడా, అలా మాట్లాడొద్దు దయచేసి. కాబట్టి ఈ ప్రియా చౌదరి గారు కావచ్చు, లేకపోతే కారాటి కళ్యాణి గారు కావచ్చు, ఇంకా ఎవరైతే పార్వతి గారు కావచ్చు, యమున గారు కావచ్చు, మీరందరు దయచేసి ఇవన్నీ ఇంతటితో ఆపేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. దేనికి అంటే మీరు ఇంకా రెచ్చిపోయారనుకో మేము కొద్దిగా సీరియస్ కండిషన్స్ అంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తూ ఉంటది. కాబట్టి ఇంతటితో మీరు ఆపివేసి, దైవజనులు అందులో తప్పేం అనలేదు, మిమ్మల్ని అయితే అసలుకే అనలేదు, మీరు అంత ఫీల్ అవ్వద్దు, ఆడ అవ్వాల్సింది కూడా ఏం ఫీల్ లేదు. మమ్మల్ని అన్నారు, ఏదైనా ఉంటే మాకుంటది, అంతేగాని మీరు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు.